బట్ ఇండస్ట్రీ అనేది ఉన్నట్లన్నిటిలో కూడా మోస్ట్ ఎక్స్‌ప్లాయిటివ్ ఇండస్ట్రీ. అవును. సో, ఇక్కడ మీరు ఒక రూ. 100 పెడదామని వచ్చి అది 1000 పెట్టొచ్చు, 10,000 పెట్టొచ్చు, యెస్. 1,00,000 యెస్. పెట్టొచ్చు. అది దానికి ఒక బడ్జెట్ లిమిట్‌లెస్ పెరుగుతాయి. అనమాట. నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్. వచ్చిన ఇండస్ట్రీ కైండ్ ఆఫ్‌ది అదే అంటే ఇంత మాత్రమే పెట్టుకొని నేను సేఫ్ అవుతాను, లేదంటే ఇక్కడ నేను బయటికెళ్ళిపోతాను అనే ఆప్షన్ లేదు. ఒకసారి వచ్చారా చచ్చినట్టు ఉండాల్సింది అన్నట్లు అయిపోతుంది సిట్యుయేషన్. సో, మీ క్యాలిక్యులేషన్స్ మీరు అనుకున్న మీరు మీ ఎడ్యుకేషన్ త్రూ రావచ్చు, లేదంటే మీ ఒక్కటి సార్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ త్రూ మూవీ రావచ్చు. డబ్బులు నేను పెట్టి దీని బిజినెస్ పరంగా నాకు ఇదిగో ఇది పెడుతున్న రెస్టారెంటు మంత్లీ ఒక 8 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి ఆ ఆలోచన ప్లస్ మూవీలు ఇంత పెడితే ఇంత రావాలని ఆలోచన తెలియవాడు వెళ్ళకూడదు. కాదు ఆలోచన కాదు. లెట్ మీ ఫినిష్. సో, చూసున్నారు ఇలాగా. చూసి ఇప్పుడు ఈ సినిమాలో పెడితే ఎన్ని డబ్బులు మీరు ఆలోచన మీకు లేకపోవచ్చు. కాకపోతే ఒక కైండ్ ఆఫ్ నాకు రికవరీ మోడల్ తెలుసు. ఇంత బడ్జెట్‌లో నేను దిగుతున్నాను. Yes. ఇప్పుడు నేను మీ ఆస్తులన్నీ అమ్మేసుకునే రికవరీ మోడల్ నాకు తెలుసు. అంటే తెలుసుకున్నా కాబట్టి దిగా. మీరు అన్ని మొత్తం అంతా అమ్మేసుకునే దగ్గర కదా. దీనికి ఒక స్పెసిఫిక్ మనం దానికి ఒక రిస్క్ 5% పెట్టుకుంటామండి. ఇంతవరకు ఇప్పుడు నా సేవింగ్స్ ఒక ₹1,00,00,000 ఉంటే నేను ఒక 10 10 లక్షలు లక్షలు పెట్టగలను రిస్క్ చేయగలను అనేది దిగుతారు. Yes, yes. సో, దిగిన తర్వాత ఇప్పుడు రికవరీ మోడల్ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు అనేది ఇంకా ప్రస్తుతానికి అయితే చెప్పలేం. ఎందుకంటే రిలీజ్ అవ్వాలి, థియేట్రికల్ బిజినెస్ అవ్వాలి, ఓటీటీ ఎంతవరకు అయిందన్నది కూడా ఇంకా మీకే తెలుస్తాయి డీటెయిల్స్. సో, ఇప్పుడు మీరు ఇండస్ట్రీని ఇప్పటిదాకా చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వచ్చి ఇదంతా చూసి అంటే ఇది ఇప్పుడే మీకేం కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో, ఒక వర్జిన్ బాయ్స్ త్రూ మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్కి వర్జిన్ బాయ్స్ అనేది ఎంత సేఫ్? నేను పెట్టిన బడ్జెట్కి సేఫ్, ఆల్రెడీ సేఫ్లోనే ఉన్నాను నేను. హిట్ అయితే 3-4 టైమ్స్ కూడా ప్రాఫిట్ రావచ్చు. ఓకే. నేను వచ్చింది కూడా నేనే తినేయాలని లేదు. దాంట్లో ఎవరు దాంట్లో పార్టిసిపేషన్ బట్టి కొంత ఇవ్వాలని ఉంది నాకు. షేరింగ్ నా నేచర్కి షేరింగ్ ఇంకోటి కొంత ఏదో హెల్పింగ్ నేచర్ కాబట్టి కొంత ఏమైనా చేయాలని కూడా ఉంది. ప్లస్ ఇంకా మంచి స్క్రిప్ట్స్ వస్తే ఫర్దర్ మెల్లమెల్లగా చేయాలని ఉంది. ఓకే. యా. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి జనానికి అని ఒక అదే ఫైన్.